హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్‌పి కోడింగ్ వన్స్ అగైన్. సో, ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వడానికి కావాల్సిన రోడ్ మ్యాప్‌నయితే డిస్కస్ చేద్దాం. సో, బేసికల్‌గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఏంటంటే, యూజర్ చూసే యూఐని డిజైన్ చేసే డెవలప్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఐకి డేటాని ప్రొవైడ్ చేసే అండ్ యూఐ నుంచి డేటాని తీసుకొని ప్రాసెస్ చేసే సర్వీసెస్‌ని కూడా బిల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. సో, మీరేదైనా కంపెనీలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్‌గా జాయిన్ అయితే, ఈ 2 టెక్నాలజీస్ మీ దగ్గర నుంచి మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ ఈ టైంలో ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనేది మంచి ట్రెండింగ్‌లో కూడా ఉంది. సో, రోడ్ మ్యాప్ ఏంటంటే జస్ట్ సింపుల్‌గా మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే బ్యాక్ ఎండ్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రంట్ ఎండ్ కూడా రావాలి. సో, ఈ బ్యాక్ ఎండ్‌కొచ్చేసరికి మనకి మెయిన్‌గా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లలో మనం నేర్చుకోవచ్చు. సో, కొంచెం జూమ్ చేసి నేను చూపెడతాను. ఈ బ్యాక్ ఎండ్‌లో మనకి మెయిన్‌గా వేటిని యూజ్ చేస్తామంటే డిఫరెంట్ లాంగ్వేజెస్‌లలో మీరు బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అయితే చేయొచ్చు. సో, ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్‌గా ఉండేది జావా ఉంటుంది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఉంటుంది. అండ్ పైథాన్ కూడా ఉంటుంది. సో, అంటే మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు అనేది మీ పర్సనల్ చాయిస్ మీద ఉంటుంది. అండ్ నేను ప్రీవియస్‌గా ఒక వీడియోని కూడా అప్‌లోడ్ చేశాను. ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి. సో, ఇన్ కేస్ మీరు డిసైడ్ అయ్యి నేను జావాతో వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే, జావాలో మనకి మెయిన్‌గా ఉండే ఫ్రేమ్‌వర్క్ వచ్చేసరికి స్ప్రింగ్ బూట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ స్ప్రింగ్ బూట్‌ని యూజ్ చేసి మీరు బ్యాక్ ఎండ్ సర్వీసెస్‌నయితే క్రియేట్ చేయొచ్చు. సో, దీన్నే స్ప్రింగ్ ఎంవీసీ ఆర్ మైక్రో సర్వీసెస్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి కూడా అంటారు ఇన్ జావా. సో, దీన్ని గనక మీరు నేర్చుకుంటే బ్యాక్ ఎండ్‌లో మీరు జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ అండ్ దీంతో మీరు ఫ్రంట్ ఎండ్ కూడా నేర్చుకుంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసైతే అంటారు. వన్స్ మీరు ఈ జావా అండ్ స్ప్రింగ్ బూట్ డెవలప్‌మెంట్ నేర్చుకున్న తర్వాత అలాంటి జాబ్ రోల్స్‌కి అప్లై చేయొచ్చు. లేదు నేను జావా స్క్రిప్ట్‌తో వెళ్తాను అని చెప్పేసంటే జావా స్క్రిప్ట్‌కి ఉన్న ఫ్రేమ్‌వర్క్ వచ్చేసరికి నోడ్ జేఎస్. సో, ఈ నోడ్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఇంజిన్, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి కూడా అంటారు. అది డీప్‌గా వెళ్తే నోడ్ జేఎస్ జావా స్క్రిప్ట్‌లో బ్యాక్ ఎండ్ సర్వీసెస్‌ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈ నోడ్ జేఎస్‌తో పాటు ఇంకో లైబ్రరీ ఉంటుంది. దాన్నే ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని చెప్పేసి అంటారు. సో, మీరు ఈ 2 గనుక నేర్చుకుంటే, సో, ఈ రెండిటిని నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ మీకు జావా స్క్రిప్ట్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ రావాలి. ఇది వస్తే మీరు జావా స్క్రిప్ట్ బేస్డ్ బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా అప్లై చేయొచ్చు. సో, ఇది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇవన్నీ వద్దు నేను పైథాన్‌తోనే వెళ్తాను అని చెప్పేసంటే, పైథాన్‌లో మనకి ఫ్లాస్క్ అని చెప్పేసి ఒకటుంటుంది. దాని తర్వాత జాంగో అని చెప్పేసి ఉంటుంది. సో, ఈ రెండింటిని ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని మీరు నేర్చుకుంటే పైథాన్ బేస్డ్ బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు. మీ అందరికీ తెలుసు పైథాన్ మెయిన్‌గా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తారు. స్టిల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే ఈ టెక్నాలజీస్ నేర్చుకొని మీరు పైథాన్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో, సమ్మరైజ్ చేస్తే బ్యాక్ ఎండ్‌కొచ్చేసరికి జావా అండ్ స్ప్రింగ్ బూట్ ఆర్ జావాస్క్రిప్ట్ అండ్ నోడ్.js అండ్ ఎక్స్‌ప్రెస్.js. నెక్స్ట్ పైథాన్, ఫ్లాస్క్ ఆర్ జాంగో. ఈ మూడింటిలో మీరు ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇది బ్యాక్ ఎండ్‌కి రిలేటెడ్. ఫ్రంట్ ఎండ్ కోసం గనక మనం చూస్తే మనకి మెయిన్‌గా ఫ్రంట్ ఎండ్‌లో ఉండేది యూఐని, యూజర్ ఇంటర్‌ఫేసెస్‌ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, ఇందులో వచ్చేసరికి మనం టెక్నాలజీస్ నేర్చుకోవాలి అని చెప్పేసంటే, మనకున్న ఆపర్చునిటీస్‌నైతే ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఖచ్చితంగా మీరు ఏదేమైనా కానీ జావా స్క్రిప్ట్‌నయితే నేర్చుకోవాలి. సో, ఫస్ట్ థింగ్ జావా స్క్రిప్ట్. సో, దీంట్లో నో ఎక్స్‌క్యూజ్. ఖచ్చితంగా మీకు జావా స్క్రిప్ట్ వచ్చుండాలి. నెక్స్ట్ దీని తర్వాత బేసిక్‌గా మనకి హెచ్‌టీఎంఎల్ అయితే రావాలి. అండ్ సీఎస్ఎస్ ఖచ్చితంగా రావాలి. ఇవి 2 లేనిది మీరు ఏ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయలేరు. సో, జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. ఈ 3 టెక్నాలజీస్ మీకు మినిమమ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు రియాక్ట్ అనొక లైబ్రరీ ఉంటుంది. రియాక్ట్ జేఎస్ అని చెప్పేసంటారు. ఇది నేర్చుకోవాలి. నేనైతే రియాక్ట్ జేఎస్‌ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే యాంగులర్‌లో ఉన్న చాలా అప్లికేషన్స్ ఈ మధ్య కాలంలో రియాక్ట్ జేఎస్‌కి అయితే మైగ్రేట్ చేస్తున్నారు. సో, మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకోవచ్చు. అంటే ఎలా జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ తర్వాత నెక్స్ట్ రియాక్ట్ జేఎస్‌ని మనం నేర్చుకుంటాం. సో, దీంతో మీ ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ ఎండ్‌కి ఇంతేనా అంటే ప్రెజెంట్ ఉన్న ట్రెండింగ్‌లో ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీస్‌ని
మార్కెట్ ట్రెండ్స్‌ని బట్టి చూస్తే మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఈ రియాక్ట్ జేఎస్‌లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో, రియాక్ట్ బేసిక్స్ ఉంటాయి. దాని తర్వాత రియాక్ట్ రౌటర్ అని చెప్పేసి, ఇంకా ఇంట్రెస్టింగ్‌గా రిడక్స్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది. దీన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రౌటర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని నేర్చుకోండి. నెక్స్ట్ హుక్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిని నేర్చుకోండి. సో, ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ బేసిక్స్ ఆఫ్ రియాక్ట్స్ కింద మన ఛానెల్‌లో కవర్ చేసున్నాయి. సో, ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసరికి జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వీటిని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఏ డెవలపర్ అవ్వాలి? ఏ డెవలపర్ ఇన్ ద సెన్స్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ 2 డిస్కస్ చేస్తాం. రెండింటిని నేర్చుకుంటే మీరు ఫుల్ స్టాక్ అవ్వచ్చు. సో, పైథాన్‌ని గనక మీరు డిఫరెన్షియేట్ చేస్తే మిగిలినవి వచ్చేసరికి మనకి జావా అండ్ జావాస్క్రిప్ట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పైథాన్ కూడా ఉందనుకోండి. సో, మీరు జావా బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. జావాస్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. పైథాన్ బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. సో, జావా బేస్డ్ అంటే మనకి స్ప్రింగ్ బూట్ అండ్ రియాక్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. సో, ఇవి నేర్చుకుంటే మీరు జావా బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. బట్ ఇక్కడేంటంటే మీరు రియాక్ట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు జావాస్క్రిప్ట్ కూడా రావాలి. అంటే జావా బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మీకు జావా అండ్ జావాస్క్రిప్ట్ రావాలి. లేదు నేను జావాస్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతానంటే మీకు సింపుల్‌గా జావాస్క్రిప్ట్ రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి రియాక్ట్ రావాలి. ఆబ్వియస్‌లీ రియాక్ట్ అంటే మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కోసం మీరు నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్ వస్తే సరిపోతుంది. అంటే ఈ జావాస్క్రిప్ట్‌తో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు వన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడానికి స్కోప్ ఎక్కువుంటుంది. నెక్స్ట్ పైథాన్ అంటే ఖచ్చితంగా మీరు పైథాన్ నేర్చుకోవాలి. ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫ్లాస్క్ అండ్ జాంగో నేర్చుకోవాలి. అండ్ ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, రియాక్ట్, జావాస్క్రిప్ట్ అవి కామన్. సో, అయితే మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే, జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే 2 వస్తున్నాయి గదా! సో, నేను ఓన్లీ జావాస్క్రిప్ట్ నేర్చుకుంటాను అని చెప్పేసి అనుకుంటారు. బట్ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీరు ప్రీమియం ఇన్‌స్టిట్యూట్స్ నుంచి కాకుంటే లైక్ పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి గదా! ఐఐటీస్, ఎన్‌ఐటీస్ దాని తర్వాత టైర్ 2 కాలేజెస్ ఉంటాయి. అలాంటి కాలేజెస్ నుంచి కాకుండా ఏదో నార్మల్ కాలేజ్ నుంచి పాస్ ఔట్ అయ్యారు. సాఫ్ట్‌వేర్‌కి రావాలనుకుంటున్నారు. అండ్ క్విక్‌గా జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు. తొందరగా అనుకుంటే మాత్రం నన్నడిగితే మీరు జావా, జావాస్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్, రియాక్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ వీటన్నింటికితో పాటు కామన్‌గా ఏదైనా ఒక డేటాబేస్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. ఇవి నేర్చుకోండి. కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. అండ్ అగైన్ మీరు ఏ టెక్నాలజీనైనా నేర్చుకోవచ్చు. ఏ టెక్నాలజీలోనైనా జాబ్ పొందొచ్చు. అందులో డౌట్ ఏమీ లేదు. బట్ ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను ఏ చాలా టెక్నాలజీస్‌లో వర్క్ చేశాను. వాటిలలో చూసాను. అండ్ జాబ్స్ అప్లై చేశాను. కొన్నింట్లోనైతే నాకు ఎంత రెజ్యూమే పెట్టినా గూడా అసలు షార్ట్ లిస్ట్ కూడా అయ్యేది కాదు. కొన్ని టెక్నాలజీస్ చేంజ్ చేసి అప్లై చేసినప్పుడు మంచి కాల్స్ వచ్చాయి. సో, లైక్ ఆహ్, బయట మార్కెట్‌లో ఎలా ఉంటుందంటే డిమాండ్ అండ్ సప్లై అంతే. డిమాండ్, సప్లై. సో, మీ టెక్నాలజీకి డిమాండ్ ఉంటే మీకు కాల్స్ వస్తాయి. డిమాండ్ లేకుంటే మీకు కాల్స్ రావు. మీరేదైనా లాంగ్వేజ్ నేర్చుకొని దానికి ఫుల్ డిమాండ్ ఉంది అనుకోండి. సో, ఎక్కువ అవసరం పడ్డది కాబట్టి మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరేదైనా ఒక రేర్ లాంగ్వేజ్ ఆర్ ఇప్పుడే ట్రెండింగ్‌లో ఉన్న లాంగ్వేజ్ ఇంకేదన్నా అందులో వెళ్తున్నప్పుడు మనకి వచ్చే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, కొన్ని సందర్భాలలో నేను చెప్తున్నాను. జస్ట్ మన కాలేజ్ నేమ్ చూసి మన అప్లికేషన్‌ని కనీసం చూడకుండా వదిలిపెట్టేస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. వాటిని మనం అవాయిడ్ చేయలేము. దాంట్లో ఏం చేయలేము. బట్ మన టాస్క్ ఏంటంటే, ఎలా అందులోకి రావాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. సో, అందుకోసమే మీరు టెక్నాలజీస్‌ని చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఎలా అంటే అందరూ పైథాన్ నేర్చుకుంటాను గదా! అని చెప్పి నేను పైథాన్ నేర్చుకుంటా. లేదు అందరూ జావా నేర్చుకుంటున్నారు కదా! అని చెప్పి నేను జావా నేర్చుకుంటా. ఇలా గాకుండా నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నావు? బయట ట్రెండింగ్‌లో ఏ టెక్నాలజీస్ ఉన్నాయి? వాటికి ఆపర్చునిటీస్ ఎన్నున్నాయి? లెట్స్ సే పైథాన్, మెషిన్ లెర్నింగ్, ఏఐ అనేవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. బట్ వాళ్ళు ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారా లేదా? ఏ కాలేజెస్ నుంచి ఎక్కువ మందిని తీసుకుంటున్నారు? అసలు మనం షార్ట్ లిస్ట్ అవుతామా లేదా? అనేది. 3 టైర్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని నేనేదో డీమోటివేట్ చేయాలని కాదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను చెప్పేదేంటంటే మన సేఫ్ సైడ్‌లో మనం గూడా ఉండాలి. అది నేను చెప్పేది. ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు టైం పట్టినా మంచిదే. నాకు జాబ్ రావాలి అనుకుంటే మీకు నచ్చిన టెక్నాలజీని
చూజ్ చేసుకోండి. నేను చెప్పానని కాదు. మీకు నచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకోండి. లేదు నాకు ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెంటనే జాబ్ తెచ్చుకోవాలి అనే సిట్యుయేషన్‌లో మీరుంటే బెటర్ మార్కెట్‌లో దేనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది చూడాలి. అంటే మీరు జాబ్ మార్కెట్‌లో ఏ జాబ్స్‌కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది చూసి ఆ టెక్నాలజీస్‌ని గనుక మీరు నేర్చుకుంటే త్వరగా జాబ్ వస్తుంది. లెట్స్ సే టెక్నాలజీ ఏ ఉంది. దీనికి 300 జాబ్‌లున్నాయి. టెక్నాలజీ బి ఉంది. దీనికి 100 జాబ్‌లున్నాయి. సో, యాస్ ఎ క్యాండిడేట్‌గా నువ్వు దీన్నే చూజ్ చేసుకోవచ్చు. దీన్నే చూజ్ చేసుకోవచ్చు. ఇది నీ ఇండివిడ్యువల్ చాయిస్. నువ్వు దేన్ని చూజ్ చేసుకుంటావు అని చెప్పేసి. ఒక పర్సన్ నాకు రిస్క్ ఎందుకు అని చెప్పేసి దీన్ని చూజ్ చేసుకుంటాడు. ఇంకో పర్సన్ ఐ కెన్ టేక్ అప్ అని చెప్పేసి దీన్ని చూజ్ చేసుకుంటాడు. నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా లైక్ నేను చెప్పాననో, ఇంకో యూట్యూబ్ ఛానెల్‌లో చూసాననో, అడ్వర్టైజ్‌మెంట్‌లో చూసారనో అలా కాకుండా దేనికి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మీరు రిసర్చ్ చేసి ఆ జాబ్స్‌లో ఆ టెక్నాలజీస్ నేర్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో, ఇది ఫ్రెండ్స్ వెబ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన రోడ్ మ్యాప్ అండ్ ఎలాంటి జాబ్స్‌ని మనం చూజ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.